జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం శాస్త్రీపురంలోని అయోధ్యనాథ్ రామాలయంలో ఉన్నాము. తెలుసు కదా, దేశంలోనే 4 ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఈరోజు రామ్లలా విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్న అయోధ్యలో, మరొకటి పూరిలో, ఇంకొకటి గుజరాత్లో, అయితే 4వది మన భాగ్యనగరం, హైదరాబాద్గా పిలువబడుతున్న భాగ్యనగరంలో శాస్త్రీపురం అనే దగ్గర ఉంది. ఈ ఆలయానికి సంబంధించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈ ఆలయ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు హిందూ కుటుంబం అనేదే ఉండదు. గతంలో మొత్తం కూడా ఈ శాస్త్రీపురంలో హిందువులే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకపోయినా కొందరు యువకులంతా కలిసి కూడా ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఆలయం. కొంచెం బయట నుంచి చూడడానికి ఈ గేట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇది చాలా చాలా పవర్ఫుల్ ఆలయం. ఏకశిలా విగ్రహంపై చాలా అందంగా, కన్నుల పంటగా, చూడడానికి 2 కన్నులు సరిపోవన్నట్టుగా కూడా మనం రాముల వారి విగ్రహాన్ని చూస్తూ ఉంటాం. ఇక మోదీ పిలుపు మేరకు, మోదీ పిలుపని కాదు, మనందరి కళ, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. మోదీ గారు కూడా ప్రతి ఒక్కరికి చెప్పారు, మీ దగ్గరలో ఉన్న గుడులన్నిటినీ కూడా క్లీన్ చేసి ఆ గుళ్ళలో కార్యక్రమాలు చేయండి అని. ఆ నేపథ్యంలో నేను ఇప్పుడు ఈరోజు అయోధ్యనాథ్ మందిరంలో నాకు తోచిన రామసేవ చేయడానికి ఉడతా భక్తిగా వచ్చాను. ఇక్కడ చాలా మంది పిల్లలు వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం, రేపటి కార్యక్రమాల వివరాలు ఏంటి, ఈ గుడి అసలు ఎలా నడుస్తుంది, ఈ గుడి ముందు ముందు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది నాకు ఈరోజు రేణు రే నేనైతే గుడి లోపలికి వెళ్తున్నాను. వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ రేపటి ప్రోగ్రామ్ కి సంబంధించి అన్ని జరుగుతున్నట్టున్నాయి, కనిపిస్తోంది కదా. జై శ్రీరామ్ తమ్ముడు, పేరేంటి? రాకేష్. ఏం చేస్తున్నారు? కనబడుతోంది. అంటే ఇదంతా రేపటి కార్యక్రమం కోసం ఏం చేస్తున్నారు? రేపు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఉంది కదా, దాని గురించి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చదువుకుంటున్నావా? చదువుతూ జాబ్ చేస్తున్నాను. ఎమ్మెల్సీలో వర్క్ చేస్తూ రామాలయం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి కోసం? 5 years. ఏమన్నా డెవలప్ అయిందా గుడి అప్పటికి? వస్తున్నారా? అంటే ఇక్కడికి దగ్గరలో హిందువులు ఉండరు కదా, మరి మీరు ఎలా ఈ గుడికి భక్తులు వచ్చేలా చేస్తారు? ఇక్కడ రైల్వే గేట్ ఓపెన్ ఉంటుండే, స్టార్టింగ్ లో రావడం బిజీగా అవుతుంది. ఇప్పుడు రైల్వే గేట్ బంద్ ఉంది. మొత్తం ఒక 6-7 కిలోమీటర్స్ అంత దూరం నుంచి. చిన్న, నువ్వేం చదువుతున్నావు? నీ పేరేంటి? 9th క్లాస్. జై శ్రీరామ్. అంటే 3-4 years అంటే నువ్వు 4th 5th క్లాస్ నుంచి గుడి కోసం సేవ చేస్తున్నావు? 5th 6th క్లాస్ నుంచి. ఓకే. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది, తెలుసా? ఎక్కడ జరుగుతుంది? అయోధ్య. ఓకే. శ్రీరామ రామ రామేతి వచ్చా? చెప్పు. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ నామవరానమే. సూపర్. మొత్తానికి చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు ఆలయాలకు సంబంధించి, మన ధర్మాలకు సంబంధించి విలువలు తెలుసుకుంటున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ధ్వజస్తంభ ప్రతిష్టన, అలాగే ఈ సుదర్శన చక్రం, వీటికి సంబంధించి జరగాల్సింది ఉంది. వీళ్ళు కూడా దాతల కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా కూడా చదువుకుంటున్న పిల్లలే ఈ గుడిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కరి సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిసారి ఈ టెంపుల్కి సంబంధించి వీడియో చేయడానికి, ఇక్కడికే రావడానికి కారణం ఏంటి అంటే, చెప్పా కదా, దేశంలోనే 4 ఆలయాలు ఉంటే మన భాగ్యనగరంలో, మన చుట్టుపక్కలే ఉన్నా కూడా మనం దీన్ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎంత ఎక్కువ షేర్ అవుతే, ఎంత ఎక్కువ మందికి ఈ ఆలయం గురించి తెలిస్తే అంత డెవలప్ అవుద్ది అనే ఒక ఆకాంక్షతో చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ డస్ట్ వర్క్ జరుగుతుంది. ఇదంతా ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది.
రేపు అసలు ఇక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ శాలిగ్రామాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రోజు ధూపదీప నైవేద్యాలు ఈ స్వామివారికి జరిగితే బాగుంటుంది, కానీ ఇక్కడ రోజు ఈ స్వామివారిని భక్తులు వచ్చి చూసుకునే అదృష్టం అయితే లేదు. ఎందుకంటే శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ టెంపుల్ తెరుచుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అండ్ ఇంత టెంపుల్కి సంబంధించి మెయింటైన్ చేయాలి అంటే కొంత ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు కూడా ముందుకు రావాలి. కానీ ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ఎవరు ముందుకు పడలేదు. చెప్పాక అంత చిన్నపిల్లలే వీళ్ళు. కార్తీక్ జై శ్రీరామ్. ఏం చేస్తున్నారు కార్తీక్? రేపు ఏం జరగబోతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడితో అటాచ్మెంట్ ఉంది? ఈ గుడితో అటాచ్మెంట్ అంటే ఒక 5 years నుంచి ఉంది. 3 years నుంచి ఇంకెక్కువ, ఎందుకంటే పండిట్జీ తను చనిపోయింది కాబట్టి. సో అప్పటి నుంచి సరౌండింగ్స్ లో మీకు తెలిసిన విషయం మీరు కూడా వస్తున్నారు రెగ్యులర్ గా కాబట్టి. మన హిందూస్ ఎవరు లేరు కాబట్టి గుడికి మన స్వామివారికి ధూపదీప నైవేద్యం పెట్టాలి. ఇంకోటి ఇలాంటి స్వామివారు అయోధ్యలో కూడా ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు. కాబట్టి రేపు మనకి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అవుతున్నాయో ఇక్కడ విశేషమైన స్వామి ఉన్నాడు కాబట్టి ఈ అయోధ్యనాథ్ మందిరంలో రేపు సంబరాలు జరుపుకోవడానికి ఇట్లాంటి వాళ్ళందరం కలిసి ఇక్కడ క్లీనింగ్ చేసి అదేవిధంగా రేపటికి సంబంధించిన అలంకరణ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నమాట. మీతో పాటు మీరు కూడా సేవ చేసుకుంటున్నారు కదా, మనం అందరం సేవ చేసుకుంటాం. అంటే 5 years నుంచి అన్న మీరంతా చిన్న చిన్న పిల్లలు కదా, అంటే ఎలా గుడి నిర్వహణ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఆయన మాకు ఒక అవకాశం ఇచ్చింది అని అనుకుంటాం మేము. ఇక్కడ అందరికీ దొరికేది సేవ చేసుకునే భాగ్యం. సో పండిట్జీ ఉన్నప్పుడు ఆయనతోటి మేము ఏదైతే కొంచెం సాన్నిహిత్యంగా ఉంటుంది కాబట్టి ఆ అవకాశం దొరికింది అనే భావనతో చేస్తున్నాము. ఎందుకంటే స్వామి కూడా అందరితో సేవ చేయించుకోలేడు, ఆయనకి ఇష్టమైనతోటే సేవ చేయించుకుంటాడు. ఇక్కడికి కూడా చాలా వేల మంది వస్తూ ఉంటుంటారు, కానీ సేవ విషయానికి రెగ్యులర్ గా వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూసుకున్న వాళ్ళు అందరు స్టూడెంట్స్, చిన్న పిల్లలు. మాకు మేమే చేస్తాం అక్కడ ఈవెన్ పంతులు లేకపోతే కూడా మేమే పూజలు చేస్తున్నాం అందరం కలిసి. ఆ సేవ కూడా ఎందుకంటే ఎవరికన్నా ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి లో క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి మేము కాబట్టి బయటకి డబ్బులు కాదు, మనకి శక్తి ఉంది కాబట్టి మనం ఇక్కడ సేవ చేసుకోవాలని చేస్తున్నాము. రేపటి కార్యక్రమాల వివరాలు ఏంటి? రేపు అక్కడ అయోధ్యలో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఇక్కడ కూడా ఉదయం శ్రీరామనామ సంకీర్తన, శ్రీరామనామ జప హోమం, మళ్ళీ హనుమాన్ చాలీసా, దాంతోపాటు శ్రీరామ భజన, ఇంకా అనేక వేరే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. శ్రీరాముని వేషాధారణలో కూడా ఇక్కడ పిల్లలు వస్తారు. కొంచెం నృత్యాలు అట్లాంటివి కూడా ఉంటాయి. పల్లకి సేవ కూడా ఉంటుంది మనకి తిన్న తర్వాత. లోపల అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అయోధ్య అక్షింతల వితరణ చాలా మందికి ఇంకా దొరకలేదు, సో వాళ్ళకి అక్షింతల వితరణ, ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. రైట్, ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. జై శ్రీరామ్. పేరు? జై శ్రీరామ్ అక్క. నా పేరు అఖిల్ భరత్ అక్క. ఏం చేస్తున్నావు అఖిల్? నేను ఇప్పుడు ప్రెసెంట్ గా మాస్టర్స్ చేస్తున్నాను అక్క. మాస్టర్స్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాల అటాచ్మెంట్ ఈ గుడితో నీకు? అక్క నాకు 5 to 6 years అక్క అటాచ్మెంట్ గుడితో. ఓకే. పంతులు ఉన్నప్పటి నుంచి నేను ఉన్నాక, పంతులు స్వర్గస్థులు అయిన తర్వాత 1 year టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఎవరు ఓపెన్ చేయలేదు, ఇంకా పంతులు వాళ్ళు కూడా ఎవరు లేకుండే. తర్వాత పంతులు వాళ్ళ కొడుకు వచ్చేసి అఖిల్ నేను కొంచెం బిజీ ఉన్నా, నేను కూడా వస్తుంటా ఎవ్రీ సాటర్డే, మేము కొత్తపూర్ అయితే మీరు ఓపెన్ చేయండి, టెంపుల్ కేసు మాకు హ్యాండ్ ఓవర్ చేసినాక అప్పటి నుంచి టెంపుల్ అనేది మనం ఎవ్రీ సాటర్డే ఓపెన్ చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే 7 to 12, 7 AM to 12 noon ఎవ్రీ సాటర్డే ఓపెన్ ఉంటుంది. భక్తులకి దర్శనం ఉంటుంది. మేము యాక్చువల్గా ఎట్లా వస్తున్నామంటే, మేము అందరం చదువుకున్న స్టూడెంట్స్, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం ఎట్లా అంటే ప్లాన్ చేసుకుని మనకు 2 months కి అని ప్లాన్ చేసుకున్నాం. 2 months కి ఎవ్రీ సాటర్డే 2 persons పంతులు లెక్క వస్తారు, లైక్ ప్రీస్ట్ వచ్చేసి మనకు పూజ కానీ ధూప నైవేద్యాలు కానీ అవన్నీ దేవుని ఎక్కిచ్చేసేసి భక్తులకు ఎవరైతే వచ్చిన వాళ్ళకి సేవ చేసుకుంటారట. అట్లనే అందరు మా టీమ్ కమిటీ అందరు కలిసి ఫాలో అవుతున్నాం ఒక ప్రెజెంట్. సో వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళ సంకల్పం బలపడాలి అంటే ఖచ్చితంగా కూడా మనందరం ఈ ఆలయాన్ని విజిట్ చేయాలి, ఇక్కడికి రావాలి. ఇలాంటి గొప్ప ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం ఉండాలి. అలా అయితేనే ఇలాంటి ఆలయాల్ని దర్శించుకోగలుగుతాం. ఈ విగ్రహాన్ని చూడడానికి మళ్ళీ చెప్తున్నా, 2 కళ్ళు సరిపోవు, అంత తన్మయత్వాన్ని పొందుతాము. రేపు రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రామనామ స్మరణ, హనుమాన్ చాలీసా పారాయణం,
అలాగే పిల్లలతోటి రామచరిత్ర పారాయణం చెప్పించడం. కాబట్టి ఈ దగ్గర చుట్టుపక్కల భాగ్యనగరానికి సంబంధించి ఎవరున్నా మీ సమయాన్ని కేటాయించుకొని 1:30 వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అన్నదాన వితరణ కూడా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాముల వారి మహిమ మన దేశమంతా తెలిసేలాగా చేయడంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.